మేము ఫోన్లు ఎక్కువ వాడలేం కాబట్టి ఐఎఫ్ఎల్ ప్యానెల్స్ మాకు ఒక 3 ఉన్నాయి. దానిలో ఒక క్లాస్ 10th కాలకి వెళ్ళిపోతుంది, 10th క్లాస్ వాళ్ళకు. ఎప్పుడైనా ఒకసారి 8th వాళ్ళకు ఎప్పుడో నాకు చూపించి మేము ఎప్పుడైనా ఒకసారి అంటే దాదాపుగా నెలకు మంత్లీ ఒక 2-3 టైమ్స్ మేము క్లాసులు చూపిస్తాం మన టీషార్ట్ లోపల. అంటే మేము మ్యాక్సిమం మొత్తం మేమే చెప్తాము, అన్ని సబ్జెక్ట్ టీచర్లు అందరు డీల్ చేస్తారు. ఎక్కడ టీషార్ట్లో వచ్చిన టాపిక్స్ కానీ ఏదైనా సరే మన టీచర్లే మొత్తం చెప్తారు కాబట్టి వాళ్ళకు వేరే ఛాన్స్ ఎక్కువ మేము చూడకుండా టైమే ఉండదు పిల్లలకు. నిజం చెప్పాలంటే మేమే ఎక్కువ హోంవర్క్ ఇస్తాము, మేమే ఎగ్జామ్స్ పెడతాము, అన్నీ మా టీచర్లే చెప్తారు కాబట్టి అసలు వేరే చూడడానికి టైం ఉండదు నిజం చెప్పాలంటే. ఇక మేము ఎక్కువ వేరే దానికి వెళ్ళలేము. అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ బుక్స్ మేమే ఫాలో అవుతాము, మేమే మా సార్లు తయారు చేస్తారు కాబట్టి వాళ్ళకి టైమే ఇవ్వలేకపోతాం మేము. మా నుంచి ఎక్కువ టైం వాళ్ళకు వెళ్ళిపోతుంది. అలాగా ఎడ్యుకేషన్ కి సంబంధించి ఇలాంటి ఛానల్ తో వచ్చే వీడియోస్ అనేవి ఎంతవరకు హెల్ప్ అవుతున్నాయి పిల్లలకి మీకు అనేది? వస్తాను మేడం, టీసాట్కి సంబంధించినటువంటి ఏవైతే వీడియోస్ ఉన్నాయో అవి వాస్తవానికి మన పిల్లలకు చాలా అంటే చాలా యూస్ఫుల్ ఉంటాయి మేడం. దాదాపుగా అంటే సోషల్ స్టడీస్ వరకు వస్తే మాత్రం దాదాపు ప్రతి వీడియో కూడా నేను చూడడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు మెంటల్ వీడియోలో కావచ్చు, సైన్స్లో కావచ్చు. అంటే పిల్లలకు ఎక్కువ మొత్తం లోపల మేడం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీచర్ లీవ్లో ఉంటే ఆ టీచర్ ప్లేస్ లోపల కంపల్సరీ పిల్లలు అంటే ఆల్రెడీ ఒక ఐబీ ప్యానల్ ఉంటుంది, కంపల్సరీ పిల్లలకు దాన్ని మేము చూపిస్తాం. టీసాట్ వాస్తవానికి ఈరోజు మేము రాష్ట్రం లోపల అగ్రగామిగా ఉన్నామంటే అందులోపల ఒక వన్ ఆఫ్ ద పార్ట్ టీసాట్ ఉన్నటువంటి వీడియోస్ కూడా ఉన్నాయి మేడం. థ్యాంక్ యూ సో మచ్. కూడా మేము చాలా ఫేమస్ అయినాం. టీషార్ట్ మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేసింది మేడం. 2024 వచ్చినప్పుడు కూడా మాకు అప్పటికి తెలియదు టీషార్ట్లు లైవ్ ఇస్తారని, బట్ మీరు చాలా ఎంకరేజ్ చేసి మాకు ఇంకా కాన్ఫిడెన్స్ పెంచడం జరిగింది.